హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి వైఫ్ ఆఫ్ కుమార్. నాకొకరు కామెంట్ చేశారనమాట. రెడీ కాకుండా వీడియోస్ తీసే బదులు మంచిగా రెడీ అయ్యి టిక్‌టాక్‌గా రెడీ అయ్యి వీడియోస్ తీయొచ్చు కదా అని చెప్పేసి. సో, నిజమేనండి. నాకు కూడా రెడీ అవ్వాలనే ఉంటది. రెడీ అయ్యి వీడియోస్ తీస్తే బాగుండని చాలా అనిపిస్తది. బట్ రెడీ అయ్యేంత టైం నాకు ఉండదనమాట. అంటే మీరే నా ప్లేస్‌లో ఉండి ఆలోచించండి. నాకు ఎక్కడ టైం దొరుకుతదో మీరే ఆలోచించండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కాబట్టి, ఇంక మా చిన్నోడి కంటే మా వైషు కూడా ఎక్కువ సతాయిస్తదనమాట. ఇగ వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో పని జేసుకోవాలి. అదంతా కూడా నాకు చాలా హెడేక్‌గా అనిపిస్తదనమాట. అంత పని పెట్టుకొని మనం రెడీ అవ్వడానికి అసలు టైమే ఉండదు. ఒకవేళ టైం దొరికినా కానీ నాకు, ఆ టైం కూడా నేను పిల్లలకి కేటాయిస్తాననమాట. అంటే వాళ్ళతోని ఇప్పటికి కూడా నాకు వాళ్ళతోని క్వాలిటీ టైం నేను స్పెండ్ చేయట్లేదేమో అన్న ఆహ్, ఏమంటారు, గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటదనమాట. ఈ పనులలో పడి వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వట్లేదు పిల్లలకి అన్న ఫీలింగ్ వస్తుంటది. సో, అందుకని నాకు ఒకవేళ టైం దొరికినా గానీ, నేను పిల్లలతోని ఆడుకోవడము, చదివిపించడం మా వయసుకి. చదివిపించడం అంటే ఏం లేదండి. బట్టి ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా ఇట్లా ఎడ్యుకేషనల్‌కి సంబంధించిన టాయ్స్ అవి ఉంటాయి గదా! అవి ఆడిపించడం అవి ఇవి చేస్తూ ఉంటాను నేను. సో, అందుకని నాకంత టైం ఉండదనమాట. అందుకని నేను రెడీ గాను. ఇంకొకటి, రెడీ అయినంక వచ్చే అందము ఈరోజు ఉంటది, రేపు పోతది. బట్ అది శాశ్వతం కానే కాదు. బట్ మన హార్ట్ అంటే మన బిహేవియర్ ఎలా ఉందనేది మాత్రమే చూస్తారనేది నా ఫీలింగ్ అనమాట. సో, అందరూ అలా ఉండరులెండి. కొందరైతే అలా ఉంటారు. సో, అందుకని జెప్పేసి నేను న్యాచురల్‌గానే నేనెలా ఉంటానో అలాగే నా వీడియోస్‌లలో చూపించుకోవాలనేది నా నేను అనుకుంటాననమాట అట్లా. నేనెలా ఉంటానో అలానే చూపించుకుంటే బెటర్ అని జెప్పేసి. సో, నేను గూడా రెడీ అవుతాం. బట్ ఎప్పుడో ఒకసారి అంటే ఏమంటారు, ఏదైనా ఒకేషన్స్‌గా అవి ఇవి ఉంటాయి గదా! సో, అలాంటి టైంలో ఏవన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, ఆ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే అలా ఆ టైంలలో నేను రెడీ అవుతాను. ఇట్లా రెగ్యులర్‌గా రెడీ అవుతూ వీడియోస్ తీయడం అంత నాకు అయితే అస్సలు అవ్వదనమాట. సో, అందుకనే నేనైతే ఇలానే వీడియోస్ తీస్తాను. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారండి. ఆహ్, కొందరు ఉంటారు, వాళ్ళకేంటంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటది. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఆహ్, పనులనేవి షేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళు కొంచెం పని, వీళ్ళు కొంచెం పని అట్లా షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఉంటది. బట్ నాకు ఉండదనమాట. నేనొక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలంటే కష్టం గదా! సో, అందుకని నాకైతే టైం ఉండదనమాట. కొంతమందికి టైం ఉంటది కాబట్టి వాళ్ళు రెడీ అయ్యి చక్కగా వీడియోస్ అయితే తీస్తారు. ఇంకా మాక్సిమం మామ్స్ మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎగ్జాంపుల్‌కి ఇదే నేను ఈ వీడియో మొత్తంలో కూడా ఒక్కొక్క పని అంటే ఒకటే టైంలో 2 పనులయిపోవాలి. ఇప్పుడు మా చిన్నోడిని ఎత్తుకొని నేను బోర్లు తోమడము, తోమడం మీన్స్ అంటే తోమను నేను, అంటే క్లీన్ చేస్తున్నాను. తర్వాత వాడిని ఎత్తుకొని వంట చేయడము, వాడిని ఎత్తుకొని ఊడవడం అలాంటియన్నీ కూడా మల్టీ టాస్కింగ్ వర్క్స్ కిందకే వస్తాయి. అంటే వాడిని ఎత్తుకున్నట్టు ఉంటది. అంటే వాడి ఏడుపుని ఆపినట్టు ఉంటది. ఇంకా పని చేస్తున్నట్టు ఉంటది. బట్ ఇవి చాలా పెయిన్‌ఫుల్ అనమాట. అంటే నడుము నొస్తూ ఉంటది. బట్ తప్పదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మా చిన్నోడికి పక్కన పెట్టేసి నేను ఆడిపిస్తూ కూడా ఏదో ఒక పని చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. కొన్నిసార్లు అంటే అన్ని సార్లు అలానే అవుతదా అంటే అన్ని సార్లు అలా అవ్వదు. కొన్నిసార్లు చాలా బాగా ఆడుకుంటాడు. ఆడుకునేటప్పుడు ఏం చేస్తదంటే మా వైషు ఎళ్లి ఏదో ఒకటి గెలికేస్తదనమాట. ఇంకా వాడు ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అలా బాగా అంటే ఈ మధ్య మా వైషు బాగా కొట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకో తెలియదు. వాడిని ఊరికేనే కొడుతుందనమాట. అందుకని చెప్పేసి అసలు మా వైషు దగ్గర ఉంచట్లేదు. అసలు తిండి తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తిండి తినలేమనమాట. ఇంకా నేనైతే ఎడమ చేత్తో కూడా పని చేయడం నేర్చేసుకున్నాను. అట్లా అయిపోయిందనమాట నా సిచ్యువేషను. సో, ఇట్లానే ఉంటది ప్రతి మామ్ లైఫ్ అయితే నాకు తెలిసి. సో, ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ప్లీజ్.